సందేశాన్ని ఈ లోకానికి, ప్రజలకి మనం అందించాలి కదా. హిజ్కియా చేసిన పని రాజ్యమంతటి కోసం అంత గొప్ప కార్యం చేశాడు. కానీ నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్నావా? నీ బిడ్డల కోసం నువ్వు చేస్తున్నావా? హల్లెలూయా. ఎందుకంటే వారు ఇంకా దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, దేవుని సన్నిధికి రాకుండా ఉంటూ, దేవుని సన్నిధి లెక్క లేకుండా ఉంటున్నారేమో నీ కుటుంబీకులు. వారి విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కోసం చేస్తే మనం ఇంకా ఎందుకంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామని మనం ఒకరిని ఒకరము ప్రేరేపించుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగే వ్యక్తులుగా మనం ఉంటున్నామా? హిజ్కియా తెల్లవారగానే పెందల కడిని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అండి, మందిరానికి వెళ్ళిపోయాడు. మొత్తం రాజ్యం కోసం, మొత్తం ఇశ్రాయేలు అందరి కోసం ఏం చేశాడంట? దేవుని సముఖంలో బలులు అర్పించాడంట. హల్లెలూయా. ముందు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితాల్లో ఏ బలి అర్పించాలంటే దేవునికి విరిగి నలిగిన హృదయంతో నీ అపరాధభూయిష్టమైన, పాపభూయిష్టమైన జీవితాన్ని దేవుని సముఖంలో పశ్చాత్తాపంతో ముందు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక.